జెస్సీ అనుమానాస్పద మృతి చెందిన గది ఇది ఒక రకంగా విశాలాక్షి నగర్లో హోటల్లో గది 118. నిజానికి చూసుకుంటే 6 స్నేహితులు కలిపి ఈ పార్టీ చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే హోటల్ గదిలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు స్నేహితులు చెప్తున్నారు. ఈ దశలో హోటల్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు హోటల్ మేనేజరా? ఏం పేరండి మీ పేరు? పృథ్వీరాజ్ గారు, ఎట్లా జరిగింది? అంటే జరగడం అన్నది మీకు తెలియదు, మామూలుగా ఎంతమంది వచ్చారు, ఏ రోజు వచ్చారండి? మేము ఇవ్వడం అనేది అంటే మార్నింగ్ నైట్, అంటే నిన్న 14th వెడ్నెస్డే కదా, నిన్న ట్యూస్డే నైట్ వచ్చారన్నమాట. 3 అబ్బాయిలు వస్తే వాళ్ళకన్నది మేము ఐడి కార్డ్స్ తీసుకొని రూమ్ అలాట్మెంట్ చేసేసాం, పేమెంట్ అది తీసుకొని వాళ్ళు ఏంటంటే మేము 3 ఉంటాం అన్నారన్నమాట. సో పర్పస్ ఏంటి అంటేనేమో మేము జస్ట్ పార్టీ ఏదో చేసుకుంటే లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారే తప్ప కన్ఫామ్గా పార్టీ చేసుకుంటాం ఏం అనలేదు. సో వాళ్ళకి రూమ్ అన్నది అలాట్మెంట్ చేసాం. వితిన్ 1.5 hours 2 hours తర్వాత వేరే ఫీమేల్ అన్నది వెళ్తున్నారన్నమాట. వెళ్తుంటే మన వాళ్ళు ఆపేసి ఏంటమ్మా అంటేనేమో మేము అలాగ మా ఫ్రెండ్ అందులో ఉన్నారు, మేము ఆ రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఒక 1 hour 1/2 hourలో మేము వెళ్ళిపోతాం, రిటర్న్ బ్యాక్ అయిపోతాం అన్నారు. సో వాళ్ళకి ఏంటంటే మేము అలాగే అలౌ చేయము మేము అని చెప్పామన్నమాట. అలా చెప్తే వాళ్ళు ఎందుకు అలౌమెంట్ చేయరని చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయ్యింది. సో ఆ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి ఐడి కార్డ్ ఇచ్చేసి పేమెంట్ చేసి ఆ అమ్మాయి రూమ్ తీసుకుంది.